ఆల్మోస్ట్ పూరి అంటే పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా వరకు ఇష్టపడుతుంటారు. అందువల్ల ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వస్తే పూరి క్రిస్పీగా టేస్టీగా చేశానండి. ఫైనల్గా ఇది టేస్ట్ చేసిన తర్వాత అందరూ చాలా బాగుందన్నారు. హాయ్ అండి. మనలో చాలా మందికి పూరి అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆయిల్ ఎక్కువ పీలుస్తుందని తినేదానికి భయపడుతుంటాము. ఇప్పుడు ఆ పూరి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా బాగా క్రిస్పీగా అంటే బాగా పొంగి ఎక్కువసేపు వరకు సాఫ్ట్గా ఉండేటట్టు ఎలా చేయాలో మీకు చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు గోధుమ పిండి 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1/2 kgకి 1 టీ స్పూన్ శనగపిండి వేయాలి. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనె ఈ పిండిలో ఒక గరిటె వేయాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో బాగా కలిపేస్తున్నాను. ఇలా పిండిలో వేడి నూనె వేసి కలిపితే పూరి చల్లారిపోయినా కానీ సాగకుండా చాలా వరకు సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, దీనికి సరిపడా వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా ఉండాలండి ముద్ద. ఇప్పుడు కొంచెం మూత పెట్టి అలాగే ఉంచేస్తాము. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి, పూరి రుద్దుతున్నాను. ఈ పూరి ఒత్తేటప్పుడు కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ ఆయిల్ వేసి ఒత్తితే పూరి అంటుకోకుండా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి, పిండి లేకుండా పూరి ఒత్తినా ఈజీగా అంటుకోకుండా వస్తుంది. మనం వేసిన పూరి బాగా పొంగాలంటే ఖచ్చితంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరి వేసి ఇలా లైట్గా గరిటెతో మునిగేటట్టు ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి పూరీలు ట్రై చేశారంటే పూరీలన్నీ బాగా పొంగి చాలాసేపు వరకు సాఫ్ట్గా ఉంటాయి. దీనికి బొంబాయి చట్నీ చేశానండి, చూపించండి. టేస్టీగా ఈ బొంబాయి చట్నీ ఎలా చేయాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రెసిపీ చూపిస్తాను.